Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు పుల్లా శోభన్ కుమార్ గారు, డీసీపీ ఎస్ఓటీ సైబరాబాద్. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కుక్కట్పల్లిలో బాలిక హత్య కేసులో ఎలాంటి క్లూస్ లేవు. కానీ ఆ కేసుని ఎలాగైనా ఛేదించాలి, ఎందుకంటే ఒక చిన్న అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య వ్యక్తిని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఓటీ టీంకి అప్పచెప్పారు సైబరాబాద్ కమిషనర్ మహంతి గారు. డీసీపీ గారు అక్కడికి వచ్చి ఆ బిల్డింగులు ప్లాను చూసుకొని ఎక్కడైనా సరే ఏ కేసులో అయినా సరే నిందితుడు ఖచ్చితంగా క్లూస్ వదిలి పెడతాడనే నమ్మకంతో ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ 1-2 సార్లు చేయడం వల్ల ఒక క్లూ దొరికింది. ఆ క్లూయే 10th lakhs బాలుడు ఆ అమ్మాయిని మర్డర్ చేయడం. ఆ కేసులో ఆ అబ్బాయి మీద ఎందుకు ఫోకస్ వచ్చింది, ఆ కేసులో ఈ ఒక సీన్లో ఎంతసేపు ఒక ఐవో తిరిగితే క్లూస్ వస్తాయనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సిపి గారు ఏమన్నారు? కుక్కట్పల్లి కేసులో 3 రోజులైనా సిగ్నల్ దాంట్లో సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం ప్రెజర్ బాగా బిల్డప్ అయింది. ఆ టైంలో ఆ కేసుని ఎలాగ మీరు తీసుకొచ్చారు? అంటే మామూలుగా ఇటువంటి ఇంపార్టెంట్ కేసులు అయినప్పుడు సార్ మాకు ముందే చెప్పాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇన్వాల్వ్ కావండి అని చెప్పారు. అదే మా ఇన్స్పెక్టర్ టీంతో పోయి ఇన్వాల్వ్ అయినాడు, చూస్తుంటే బ్రేక్ త్రూ ఏం రావట్లేదు. అయితే సార్కు మరి ఏమనుకున్నాడో ఒకరోజు రాత్రి ఫోన్ చేసి అది చూస్తున్నారా అని అడిగారు. అంటే కొంచెం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఓకే అన్నాడు. అంతే. ఇంకా అన్న తర్వాత నేను మార్నింగ్ ఇన్స్పెక్టర్ చెప్పి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఇక మీ వాళ్ళే ఉన్నారు అంతా, కెమెరాస్ పట్టుకొని వాళ్ళందరూ ఉండే. పోయి అంటే దాన్ని ఫస్ట్ నేను దాన్ని ఏం చేసిన అంటే ఎస్టిమేట్ చేసిన, ఏ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఏ టైంలో ఎవరు బయటికి పోయారు, ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని, దాంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ చేసిన తర్వాత ఒకడు ఆల్రెడీ మా వాళ్ళు ఏదో క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు కస్టడీ తీసుకొని. తర్వాత మళ్ళీ మామూలుగా అందరి ఇండ్లలోకి వెళ్ళి మామూలుగా నేను మా ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటా ఈ టైం ఎట్లా ఉండే, ఆ టైం ఎట్లా అది పోయి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినామా, ఫోన్ రిసీవ్ చేసుకున్నామతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఏరియా చెక్ చేసినాం. ఇంటి పైకి ఎక్కిన తర్వాత దాని లాక్ వేసి ఉంది. ఆ పక్కకి వెళ్ళి ఆ ఏరియా చెక్ చేసి వెనకకున్న బిల్డింగ్ చూసి మా ఇన్స్పెక్టర్ చెప్పినాను, నువ్వు కొంచెం ఎక్కువ దూరం అన్నావు కానీ ఇది దూకొచ్చు, ఈ దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చి చేయొచ్చు, కానీ దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చి చేసేటోడు వాడు ప్లానింగ్ చేసేటోడే ఉంటాడు, వాడు ముందు ప్లాన్ చేసుకోవాలి, ఇన్సిడెంట్ చేయాలని ప్లాన్ చేసుకున్నవాడే వస్తాడు అటు నుంచి ఇటు అని ఇదొకటి చెప్పాను. తర్వాత అటుపక్కకు ఒక ఇల్లు ఉన్నది, ఇగో ఈ ప్లేస్ నుంచి వాడు దూకి రావచ్చు, కాకపోతే కొంచెం రిస్కీ, ఇది ఈజీ అని చెప్పేసి నేనేం చెప్పినానంటే ఈ ఇంట్లో ఒకసారి అందరినీ మళ్ళీ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీస్ ఎంతమంది, దాంట్లో మగపిల్లలు ఎంతమంది, ఏజ్ గ్రూప్ ఏంది, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను. చెక్ చేసుకోండి అని చెప్పిన తర్వాత ఆ రోజు డిటెక్ట్ అయ్యే రోజు మార్నింగ్ నాకు మా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, సార్ ఏం లేదు, మీరు చెప్పిన దాంట్లోనే చేస్తున్నాము, అయితే ఒక అతను చూడడం జరిగింది, ఇట్లా వీళ్ళు దాన్ని అది చేసుకొని ఏ ఫ్లోర్లో ఉంటాడంటే 4th floorలో ఉంటాడు, వచ్చి అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వాడు అంతకుముందు కూడా మనకి ఏం చెప్తాడు, మనల్ని మిస్గైడ్ చేయడానికి, డాడీ అని అరిసింది సార్ ఈ టైం కనంటే. అసలు వీడున్న ఇంటికి ఈ అమ్మాయి ఉన్న ఇల్లు, డిసీజ్డ్ ఉన్న ఇల్లు ఓన్లీ 3rd floor కనెక్టెడ్ ఉంటుంది. 3rd floor వాళ్ళు ఎవడన్నా చూడొచ్చు, వినొచ్చు, వీళ్ళకి వినబడదు. 4th floorలో వినబడదు వీళ్ళకి. అట్లా చెప్పిండాడు, అట్లా మిస్గైడ్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మా వాళ్ళు స్కూల్కి వెళ్ళినారు, స్కూల్కి వెళ్ళేసి అతన్ని పిలిపించుకొని మాట్లాడాను. అవును సార్, నేను అక్కడికి వెళ్ళాను, నేను వాళ్ళ తమ్ముడితో క్రికెట్ ఆడుతా అంటే, మరి తమ్ముడు స్కూల్కి పోతాడని నీకు తెలుసు కదా అంటే, అప్పుడప్పుడు స్కూల్ ఎగ్గొడతాడు సార్, బంక్ కొడతాడు, నేను అతను క్రికెట్ ఆడతాడు సార్ అది అని చెప్పిండు. అంటే ఏం చెప్పట్లేదు సార్ అంటే, ఒక పని చేయి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఈ కత్తి నైఫ్స్ ఉంటాయి కదా, ఆ నైఫ్స్ ఎన్ని ఉన్నాయి, ఏమైనా మిస్ అయినాయా, హౌస్ చెక్ చేయండి అని చెప్పిన. హౌస్ చెక్ చేస్తుంటే ఆ సజ్జ మీద మనకు వాడు రాసుకున్న లెటర్ దొరికింది. బుక్ అంటే లెటర్? అది లెటరే, పేపరే.
దొరికిన తర్వాత దాన్ని చదివినాక వీళ్ళు షాక్ అయ్యారు. మరి ఇంత ప్లాన్గా ఉన్నాడు వీడని. అప్పుడు కొంచెం ప్రెజర్ పెంచారు. ప్రెజర్ పెంచితే వితిన్ 15 minutesలోనే కన్ఫెస్ అయినాడు. నైఫ్ కూడా తీసిచ్చిండు. తర్వాత క్లాత్స్ ఎక్కడ ఉన్నాయో తీసిచ్చిండు. ఆ క్లాత్స్ అన్నీ కూడా మళ్ళీ మా వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి ఆ టీషర్ట్ కూడా వేయించి ఆ కెమెరాలోకును బయటికి కలర్ డిఫరెంట్ కనబడుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేయించి వాళ్ళ ఫాదర్ని అక్కడ పెట్టి ఫాదర్ చూపించి ఇది ఈ ఫోటో ఒకటేనా కరెక్ట్గా చూడడం అంటే ఒకటే సార్ అని అన్న తర్వాత బ్రేక్ అయ్యాడు. వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి ఆ ఏజ్లో అంత కాన్ఫిడెంట్గా ఉండడం అనేది నేను కొత్తగా చూస్తున్నా. మరి ఏమన్నా అతనికి ఏమన్నా మెంటల్ ప్రాబ్లం ఉందా ఏముందని తెలియదు. పోయిన తర్వాత మా అమ్మాయి అతను చెప్పిన ఎందుకు వెళ్ళాడు అనేది అతను చెప్పే వర్షన్ ఏంటిది అంటే ఫస్ట్ ఏమో నేను ఆ లెటర్ దాని ప్రకారం ఏంటంటే దొంగతనానికి అక్కడ ఉన్న వాళ్ళ దేవుడి దగ్గర డబ్బులు పెడతారు వాళ్ళు. ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఏం చేసిందంటే ఒక 2 months నుంచి వాళ్ళ ఇంటికి పోనిస్తలేదు. అయితే అక్కడ 80,000 ఉన్నాయి ఆ దేవుడి దగ్గర. చూసి ఉంటాడు బహుశా. అంటే 80 అంటే కౌంట్ చేశాడా బయట ఉందా ఎలా ఉంది? లేదు, మామూలుగా వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర పెట్టారు. 80 అని ఎలా తెలిసిందంటే అంటే వీళ్ళు చెప్పింది. అచ్చా, వీళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ పైసలు ఉన్నాయి సార్ మా అని వాళ్ళు చెప్పిన 80,000 ఉన్నాయి సార్ అక్కడ అని చెప్పినారు. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత మన ఈ అబ్బాయి వెళ్ళి ఆ క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చిండని అంటున్నారు. క్రికెట్ బ్యాట్ తీసుకోవడానికి వచ్చినానంటే మరి దానివల్ల క్రికెట్ బ్యాట్ తీసుకోవడానికి పోయినా డబ్బులు తీసుకోవడానికి పోయినా 2 తీసుకొచ్చుకుందాం అని పోయినా అదంతా క్లారిటీ కొంత తక్కువ ఉంది. అయితే అతన్ని తీసుకొని వస్తుంటే అమ్మాయి మరి పడుకొని లేచింది అంటుంది. లేచి అరవడం స్టార్ట్ చేస్తే నైఫ్ కూడా తీసుకొని పోయాడు. అక్కడ ఉన్న నైఫ్ తీసుకొని పోయి ఇష్టం వచ్చిన దగ్గర పొడిచినాడు. అంటే అంత మళ్ళీ స్టాబింగ్ ఇంజరీస్ కూడా అన్నీ సూపర్ఫిషియలే ఉన్నాయి. డెప్త్కి ఏం పోలే ఎక్కువ. ఇక్కడనే డెప్త్ పోయింది. దీంతో ఆమె చనిపోయింది. సార్ గుండె మీద కూర్చొని పొడిచాడు కళ్ళు మూసుకొని నిజమా? నేను కళ్ళు మూసుకొని చేసిన సార్ నాకు ఏం చేసినా నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అన్నట్టు. సార్ డబ్బుల కోసం వెళ్ళాడా క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడా? రెండింటి గురించి ఏదైనా దొంగతనం. ఇప్పుడు ఆ బ్యాట్ ఏదో బాగుంది మంచిగా ఉంది దాని గురించి పోయినా అని అంటాడు. కానీ మరి బ్యాట్ చూస్తే అంత గొప్పగా ఏం లేదు. ఇక 2 కారణాలు అవి ఉంటాయండి నాకు. ఇదంతా కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ డీసీపీ గారు సురేష్ సార్ ఉన్నారు కదా, సురేష్ సార్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ టీం కూడా వచ్చింది. ఇద్దరు కలిసి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మంచి కేసు అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.